హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాలా షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేయాలి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే డిఫరెన్స్ చూద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అని అర్థం. అలాగే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. చూడండి ఒకసారి, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్, అలాగే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. అయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ డిస్కస్ చేసే ముందు మనం మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చూడండి ఒకసారి. మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మనకు తెలిస్తే డిఫరెన్స్ తెలియాలి మనకు. ఫస్ట్ మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలిస్తే మనకి చాలా ఈజీగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం మల్టిపుల్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే సపోజ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 అని అనుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 ఏ టేబుల్లో ఏ టేబుల్ వస్తుందో చెప్పాలి. 8 అంటే 8 టేబుల్ మొత్తం. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 అండ్ సో అండ్ ఎట్సెట్రా. అంటే మల్టిపుల్స్ అంటే ఏంటి, 8 యొక్క టేబుల్ మొత్తం 8తో మల్టిపుల్ చేయవచ్చు అన్నీ కూడా ఏమవుతుందండి, 8 యొక్క మల్టిపుల్స్ అని అవుతుంది అన్నమాట. అలాగే ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6 మల్టిపుల్ చెప్పండి అంటే 6 టేబుల్తో మొత్తం. 6 1 6, 6 2 12, 6 3 24, 6 4 6 4 ఎంతండి 24, 6 3 18, 6 4 24, 6 5 30, సో ఆన్ ఎట్సెట్రా. అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12 టేబుల్ మొత్తం. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48 అండ్ సో అండ్ ఎట్సెట్రా. అంటే ఇవన్నీ ఏమవుతాయి, ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అవుతాయి. అలాగే ఎగ్జాంపుల్ ఇంకోటి మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 మల్టిపుల్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అర్థమైందండి. ఇప్పుడు మల్టిపుల్స్ అంటే 5తో మల్టిపుల్ అన్నీ కూడా అన్నమాట. 5 1 5తో 1తో మల్టిపుల్ చేస్తే 5 1 5, 2తో మల్టిపుల్ చేస్తే 5 2 10, 3తో అయితే 5 3 15, 4తో అయితే 5 4 20, సో ఎట్సెట్రా. మల్టిపుల్స్ అంటే ఇవన్నమాట. డిఫరెన్స్ తెలియదు. మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఏదైనా నెంబర్ ఇచ్చి మల్టిపుల్స్ అడిగితే ఆ నెంబర్ యొక్క మొత్తం. మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 టేబుల్ మొత్తం. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, సో ఎట్సెట్రా. అలాగే ఏదైనా ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ అయితే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మల్టిపుల్స్ ఆఫ్ ఇంకోటి చూద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నా అనుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ 3 చెప్పండి ఒకసారి. ఎగ్జాంపుల్ 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 అండ్ సో అండ్ ఎట్సెట్రా. ఇవి మల్టిపుల్స్. గుర్తుపెట్టుకున్న మల్టిపుల్స్ అంటే ఇవి. డిఫరెన్స్ తెలియాలి మనకి ఫస్ట్. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటో డిస్కస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక నెంబర్ ఫ్యాక్ట్ ఇచ్చాడు అనుకోండి. ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. సపోజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏంటండి, క్వశ్చన్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏ టేబుల్లో క్యాన్సిల్ చెప్పాలి. 1 టేబుల్లో పోతుందా, 1 9 9, 2 టేబుల్ 9 క్యాన్సిల్ అవుతుందో అవ్వదు. సో 3 టేబుల్లో 3 3 9, ఓకే. నెక్స్ట్ 9 టేబుల్ 9 1 9, సో 1 3 9 అని అవుతుందండి, ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే చూడండి ఇక్కడ మల్టిపుల్స్ అంటే ఆ నెంబర్తో మల్టిపుల్ అయ్యేవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అంటే ఆ నెంబర్ ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో అవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. సపోజ్ ఇంకోటి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12 అనేది ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 1 12 12, 2 టేబుల్లో 2 6 12, 3 టేబుల్లో 3 4 12, 4 టేబుల్లో 4 3 12, 5 టేబుల్లో 12 క్యాన్సిల్ అవుతుందా అవ్వదు. అలాగే 6 టేబుల్లో 6 2 12, నెక్స్ట్ ఏ టేబుల్లోని 12. అంటే ఈ 6 అవుతాయి ఫ్యాక్టర్స్ అవుతాయి దేనికి, 12కి. చూడండి మల్టిపుల్స్ అంటే ఈ నెంబర్తో మల్టిపుల్ చేస్తే మల్టిపుల్స్ అవుతాయి, కానీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అవన్నీ అవుతాయి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 1 2 5 10, ఈ 4 అవుతాయండి ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అవుతాయి అన్నమాట. అర్థమవుతుంది మీకు. మల్టిపుల్స్కి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అంటే ఆ నెంబర్తో మల్టిపుల్ చేసినవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అంటే ఆ నెంబర్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ వస్తే అర్థమైపోతుంది మనకి. మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12కి మల్టిపుల్స్ని ఫ్యాక్టర్స్ని కనుక్కుంటే మనకు క్లియర్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్
మల్టిపుల్స్ ఆఫ్ 12 యొక్క మల్టిపుల్స్ చెప్పండి. అంటే 12 టేల్తో మల్టిపుల్ మొత్తం 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48 and so on etc. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూసుకోవడం. 12 ఏ టేబుల్లో పోతుంది? 1 2 3 4 6 12. 1 2 3 4 5 6. ఈ 6 అనేవి ఏంటండి? ఫ్యాక్టర్స్. 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6. చూడండి, మల్టిపుల్స్ అంటే ఆ నెంబర్ ఆ నెంబర్తో వచ్చేవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి. అలా కాకుండా నెంబర్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో ఆ నెంబర్స్ అనేవి అవుతాయండి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇవి డిఫరెన్స్ క్లియర్గా తెలియాలి మనకి. ఆల్ ఆఫ్ యూ క్లియర్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అండి? మల్టిపుల్స్ అంటే ఆ నెంబర్తో మల్టిపుల్ ఏవన్నీ మల్టిపుల్స్ అవుతాయి. అలా కాకుండా ఆ నెంబర్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో రాస్తావన్నీ అవుతాయండి, ఇవి ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం అంటే డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అని అర్థం. ఏంటండి ఎల్సిఎం అంటే? ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ట్రెడిషన్ మీద చెప్తాను, నెక్స్ట్ మామూలుగా షార్ట్ కట్ ఎలా చేయాలి కూడా చూద్దాం. సపోజ్ ఎల్సిఎం ఆఫ్ 4,8. క్వశ్చన్ ఏంటండి? ఎల్సిఎం ఆఫ్ 4,8. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4,8. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఏంటండి? మల్టిపుల్ ఆఫ్ 4. ఎల్సిఎం కాబట్టి మల్టిపుల్స్ కదా, ఎం అంటే మల్టిపుల్ కాబట్టి 4 యొక్క మల్టిపుల్స్ చెప్పండి. 4 టేబుల్లో 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 24 ఎట్సెట్రా. చాలు. నెక్స్ట్ 8 మల్టిపుల్ ఏంటండి? మల్టిపుల్ ఆఫ్ 8 అంటే ఒక్కొక్క దాన్ని సపరేట్గా 4కి 8కి అడిగాడు కాబట్టి ఎల్సిఎం మల్టిపుల్ ఆఫ్ 4 చేశాను. ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 8 చెప్పండి. 8 1s are 8, 8 2s are 12, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, సో అండ్ ఎట్సెట్రా. చూడండి, ఎల్సిఎం అంటే చెప్పుకున్నాం లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే 4లోని 8లోని కామన్గా ఉండాలి. అంటే 4 యొక్క మల్టిపుల్ 8 యొక్క మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ అంటే రెండింటిలో కామన్గా ఉన్న అన్నిట్లో ఏంటి? ఏదైతే లీస్ట్ చిన్నది ఏదో చూడమన్నారు. ఫస్ట్ 4 యొక్క మల్టిపుల్లోని 8 యొక్క మల్టిపుల్లో కామన్గా ఉన్నాయి చూద్దాం. 4 యొక్క 8 చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24. అంటే మనం ఇన్నైనా రాసుకోవచ్చు. మనం రాసిన దాంట్లో ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. 8 12 24, ఇక్కడ కూడా 8 12 24 కామన్గానే. అంటే రెండు మల్టిపుల్స్లో ఏ కామన్గా ఉన్నాయి? 8 12 24 ఉంది. అయితే వాడు ఏడు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాడు. అంటే కామన్గా ఉన్న వాటిలో ఏదైతే లీస్ట్ అంటే ఏంటి? చిన్నది. ఇప్పుడు 8 12 24లో ఏది చిన్నదండి? ఇదండి 8. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? 8 అనేది ఎల్సిఎం అవుతుంది. ఒకసారి క్లియర్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ 4,8 అంటే 4 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 యొక్క మల్టిపుల్స్ మొత్తం రాశాను. అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 8 పెట్టి మొత్తం 8 యొక్క మల్టిపుల్స్ మొత్తం రాశాను. ఇప్పుడు ఏం చేశానంటే అందులో కామన్గా ఉన్న మల్టిపుల్స్ అన్నీ రాసుకొని ఇందులో 8 12 24 కామన్గా ఉన్నాయి కాబట్టి 8 12 24 ఒక దగ్గర నోట్ చేశాను. ఇప్పుడు ఇవి లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి ఆ కామన్గా ఉన్న మల్టిపుల్స్లో మళ్ళీ లీస్ట్ ఏదైతే ఇచ్చిందో అదే ఎల్సిఎం అవుతుంది అన్నమాట. సో 8 12 24లో ఇచ్చిందండి 8. సో వాట్ ఈస్ ఎల్సిఎం? 8. దీనికి ఇంకొక షార్ట్ కట్ చూడండి. ఎల్సిఎం అడిగినప్పుడు 4,8 ఎల్సిఎం అడిగినప్పుడు ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఒకసారి చూసుకోవాలి. 4,8లో ఏ బిగ్గెస్ట్ నెంబర్ అండి? 8. 8 టేబుల్ రాసుకోవాలి. 8 1s are ఎంతండి? 8 1s are 8. ఈ 8 అనేది 4లో క్యాన్సిల్ అవుతుందా? 4 2s are చూడండి. ఇప్పుడు 8 టేబుల్ హైయెస్ట్ 8 కాబట్టి 8 రాసుకున్నాం. 8 1s are ఎంతండి? 8. సో ఇక్కడ వచ్చిన 8 అనేది ఈ రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది, అది ఎల్సిఎం అవుతుందంట. 8 4 టేబుల్ పోతుందండి. 4 2s are 8, అలాగే 8 1s are 8. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? 8. చూడండి, ఇలా ట్రెడిషనల్ మెథడ్లో చేసినా ఎల్సిఎం 8 వచ్చింది, ఇలా చేసినా 8 వచ్చింది. మనం ఇంకో 2 3 చేస్తే మనకు క్లియర్గా అవుతుంది. చూడండి, ఎల్సిఎం ఆఫ్ 4,8 12. ఇంకా మనం షార్ట్ కట్ మీద చేసుకుంది. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 12 టేబుల్ రాసుకోండి. 12 1s are ఎంతండి? 12 1s are 12. అయితే బిగ్గెస్ట్ నెంబర్ ఏందో దాన్ని రాస్తున్నాను. 12 1s are ఎంతండి? 12. 4 టేబుల్లో 12 వస్తుందా? 4 3s are 12. 8 టేబుల్లో 12 వస్తుందా? రాదు. చూడండి, ఇక్కడ వచ్చే నెంబర్ మూడిట్లో క్యాన్సిల్ అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 12 1s are రాలేదు కదా, 12 2s are రాసుకోవాలి. 12 2s are ఎంతండి? 24. ఇప్పుడు చెక్ చేద్దాం.
4 టేబుల్ 8 పోతుందా, 8 4 8 జర్ 4 6 జర్ 24. అలాగే 8 టేబుల్లో 8 3 జర్ 24. అలాగే 12 టేబుల్లో 12 2 జర్ 24. సో ఈ 3 కూడా ఈ నెంబర్తో పోతుంది కాబట్టి 24 అనేది ఎల్సిఎం అవుతుంది. క్లియర్గా చూడండి. ముందుగా ఎల్సిఎం అడిగినప్పుడు 3 నెంబర్లో ఏదైతే బిగ్ నెంబర్ తీసుకొని దాని యొక్క టేబుల్ రాసుకోవాలి. 12 1 జర్ 12. ఈ 12 అనేది 4లో క్యాన్సిల్ అవుతుంది, కానీ 8లో క్యాన్సిలేషన్ అవ్వట్లేదు కాబట్టి 12 అనేది ఎల్సిఎం అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే 12 1 జర్ అయిపోయింది, 12 2 జర్ తీసుకోవాలి. 12 2 జర్ 24. ఇప్పుడు 24 అనేది 4లోని క్యాన్సిల్ అవుతుంది, 8 3 జర్ 24 అవుతుంది, 12 2 జర్ 24 అవుతుంది. సో 24 అనేది ఎల్సిఎం అనేది అవుతుంది అన్నమాట. ఇంకోటి ఎగ్జాంపుల్, ఎల్సిఎం ఆఫ్ 10 20 30. ఇందులో పెద్ద నెంబరు 30 రాసుకోండి. 31 జర్ 30. 10 టేబుల్లో 30 పోతుందా, 10 3 జర్ 30. కానీ 20 టేబుల్లో 30 పోతుందా, పోదు. 30 టేబుల్లో పోతుంది, 20లో పోతుంది. సో నెక్స్ట్ టేబుల్ 32 జర్ 60. 32 జర్ ఎంతండి, 60. 10 6 జర్ 60, 23 జర్ 60, 32 జర్ 60. అంటే ఏదైతే ఈ నెంబర్తో చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఎల్సిఎం ఎంత అవుతుందంటే 6. ఏ రాస్తారు అప్పుడు, ఎల్సిఎం ఆఫ్ 10 20 30 ఈజ్ 60. ఈ విధంగా ఎల్సిఎం చేయొచ్చు. లేదా మల్టిపుల్స్ అన్నీ రాసుకొని చూసుకున్నా మనకి ఇది వస్తుంది, బిగ్ ప్రాసెస్. తక్కువ టైంలో ఎల్సిఎం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే పెద్ద ఉందో ఆ పెద్ద నెంబర్ తీసుకొని ఆ పెద్ద నెంబర్తో మనం ఏం చేయాలంటే ఆ పెద్ద నెంబర్కి మొత్తం రాసుకుంటే మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఆ టేబుల్ రాస్తే 30 ఉంది, సో 30 ఉంది, 30 రాసుకుంటే 31 జర్ 30, 32 జర్ 60, అంటే 60తో ఇది వస్తే అవుతుంది కాబట్టి మనకి ఎల్సిఎం అనేది క్లియర్గా అవుతుంది అన్నమాట. ఈ విధంగా మన ఎల్సిఎం చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అని అర్థం. అలా చెప్పుకున్నాం. ఫ్యాక్టర్స్ అంటే డిఫరెన్స్ మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కడుతుందో చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 8. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 8 అంటే ఎఫ్ అంటే ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి మనం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అంటే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 4 8 వెళ్ళిపోతుంది. 1 1 4 జర్ 4, 2 టేబుల్లో 2 2 జర్ 4, 4 టేబుల్లో మళ్ళీ 4 1 జర్ 4. చూడండి, ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆ నెంబర్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది దాటిని మనం ఫ్యాక్టర్ చెప్పుకున్నాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఏంటి, 1, 2, 4. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏంటి, 8. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 వెళ్ళిపోతుంది. 1 టేబుల్లో 2 4 జర్ 8, 4 టేబుల్లో 4 2 జర్ 8, 8 1 జర్ 8. చూడండి, 4 యొక్క ఫ్యాక్టర్స్ అయితే 1, 2, 4. అలాగే 8 యొక్క ఫ్యాక్టర్స్ అయితే 1, 2, 4, 8. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే రెండిట్లో కామన్గా ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. ముందు కామన్గా ఉంది 1 1 ఉంది, ఓకే 1. నెక్స్ట్ 2 2 ఉంది, నెక్స్ట్ 2 కామన్. నెక్స్ట్ 4 ఉంది, 4 ఉంది. 8 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ 8 లేదు, అంటే కామన్గా 8 లేదు. కామన్గా ఏముంది 1, 2, 4 మాత్రమే ఉంది. సో చూడండి, ఫ్యాక్టర్స్ కామన్ ఉండేది 1, 2, 4. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇందులో మూడిట్లో హైయెస్ట్ ఏది, 4. సో హెచ్సిఎఫ్ ఈజ్ 4. ఏమవుతుందండి, హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది, 4. చూడండి ఎలా చేసాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు 4, ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 8 అన్నప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 4కి 4 యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం రాశాను. అలాగే 8 యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం రాశాను. ఇప్పుడు ఏం చేసింటే రెండింటి ఫ్యాక్టర్స్లో కూడా కామన్గా ఉండేవి ఏంటో ఏమున్నాయి, 1 2 4 అనే 3 కామన్గా ఉన్నాయి. సో 3 రాశాను. ఇందాక ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే మల్టిపుల్లో లీస్ట్ ఉన్నది రాసాం. ఇక్కడ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్గా ఉండదు, అర్థమవుతుందా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ ఏముంది, 4. సో వాట్ ఈస్ హెచ్సిఎఫ్ అవుతుందండి, 4 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 8. ఇప్పుడు 4 ఒకటి చూద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మూడిట్లో కూడా కామన్గా ఉండాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అంటే 8 ఫ్యాక్టర్స్ ఏంటి, 8 అంటే 8 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4 8. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, నెక్స్ట్ 6 టేబుల్, నెక్స్ట్ 12. చూడండి, 4 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4. 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అయితే 1, 2, 3, 4, 6.
ఇప్పుడు మూడిట్లోనూ కూడా కామన్గా ఉండాలి. మూడిట్లో కామన్గా ఏముంది, 1 ఉంది, సో 1 రాసాను. నెక్స్ట్ కామ 2 ఉంది, సో 2 రాసాను. నెక్స్ట్ 4 4 4 ఉంది. సో చూడండి 1, 2, 4 మాత్రం మూడిట్లో కామన్గా ఉన్నాయి, రిమైనింగ్ ఏం కూడా కామన్గా లేదు. సో 1, 2, 4 అనేవి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏం చేయాలి, కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ 1, 2, 4. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 1, 2, 4 హైయెస్ట్ ఏంటి, 4. సో వాట్ ఈజ్ హెచ్సిఎఫ్? అలాగే 4, 8, 12 కూడా ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అనేది 12 అవుతుంది. ఎగ్జాంపుల్ కూర్చోద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 12 అన్నాడు అనుకోండి. క్వశ్చన్ ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 12 అంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి. 8, 12 చూడండి, 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 4, 8. 8 యొక్క ఫ్యాక్టర్స్. అదే 12 యొక్క ఫ్యాక్టర్స్ అయితే 1, 2, 3, 4, 6, 12. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 ఉంది, సో 1, 2 ఉంది, 2, 4 ఉంది, 4. ఇంకేం కూడా చూడండి 1, 2, 4 మాత్రమే కామన్గా ఉన్నాయి, ఇంకే నెంబర్ కూడా మనకి కామన్గా లేవు. సో మూడిట్లకి హైయెస్ట్ ఏముంది, 4. సో వాట్ ఈజ్ హెచ్సిఎఫ్, 4. ఈ విధంగా హెచ్సిఎఫ్ చేసుకోవచ్చు అన్నమాట. హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే వాడు ఏదైతే నెంబర్స్ ఆ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ విడివిడిగా రాసి ఎన్ని నెంబర్స్ 10 నెంబర్స్ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ముందుగా నోట్ చేసుకొని అందులో ఏదైతే హైయెస్ట్ ఉందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మన ఎల్సీ హెచ్సిఎఫ్ చాలా ఈజీగా మనం చేయవచ్చు.